అత్యున్నత స్థితి అనుగ్రహింపబడిన వ్యక్తి దైవేచ్ఛకు పూర్తిగా విధేయుడై ఉంటాడు అనేది నిశ్చయం. గురువు ద్వారా దైవేచ్ఛ అన్ని విధాలా అతడిలో పనిచేస్తుంది. దాన్నుండి అతడొక్క క్షణం కూడా దూరం కాలేడు. అంటే అతడు పూర్తిగా గురువర్యుని ఆధీనంలోనే ఉంటాడు. తన గురువుకు సంపూర్ణంగా తనను తాను అర్పించుకోగలవాడే ఆ అత్యున్నత స్థితి చేరడానికి అర్హుడవుతాడు. కానీ ఇది కూడా ఆ పై ప్రవేశించాల్సిన అనంతత్వ స్థితి యొక్క ప్రారంభ దశ మాత్రమే. సంగ్రహంగా చెప్పాలంటే ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉందో నిర్ణయించటం ఏ విధంగానూ సాధ్యం కాదు. అభావస్థితిని పొందిన తర్వాత కూడా సాధించవలసినది ఎంతో ఉంది. దానికి లక్షలాది సంవత్సరాలు కూడా సరిపోవు. అంతం ఏది, ఎక్కడా అనే దానిని నిర్ణయించటం చాలా కష్టం. ఈ విషయాన్ని అంగీకరించటానికి ప్రజలు సుముఖంగా ఉండకపోవచ్చు. నేను అస్తిత్వ రాహిత్యాన్ని సత్తుగా చిత్రీకరిస్తున్నాను కాబట్టి ఇదంతా వ్యర్థం, నిరర్ధకం అని వారు అనవచ్చు. కొంతవరకు వారు చెప్పేది సమర్థనీయమే. ఎందువల్లనంటే అస్తిత్వంలో ఉన్న వ్యక్తి అస్తిత్వ రాహిత్య భావాన్ని ఊహించలేడు. అది కేవలం అస్తిత్వ రాహిత్య స్థితి యొక్క అస్పష్ట ప్రతిబింబాన్ని మాత్రమే సూచిస్తుంది. వాస్తవం ఏమిటంటే అస్తిత్వ రహిత స్థితిలో ఉండి ఆ స్థితి యొక్క ఛాయ ఏమాత్రమూ లేకున్నట్లయితే దానినప్పుడు సంపూర్ణ అభావస్థితిగా భావించవచ్చు. కానీ ఇవి మహామహా ఋషుల సామాన్య అవగాహనకు కూడా అతీతమైనవి కావచ్చు.